హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెంపస్ వేణు. ఈరోజైతే నేను ఒక స్పెసిఫిక్ రీజన్ గురించి అయితే మాట్లాడటానికి అయితే వచ్చాను. ఇది ముఖ్యంగా అయితే మన జెంట్స్కి, మన మగవాళ్ళ కోసమే. లేడీస్ విన్నా పర్లేదు, అది మీ ఇష్టం. ఏమనుకుంటున్నానంటే అసలు ఏంటండి బాబు, అసలు మన జెంట్స్, మన మగాళ్ళు అసలు మరీ ఇంత పశువుల్లో మారిపోయారు ఏందనేసి నాకు అర్థం కావట్లేదు. అసలు పశువులన్న దానికంటే నయం అనిపిస్తుంది నాకు. ఇది నేను ఒక డాక్టర్ కేసు గురించి, ఒక కేసు గురించి మాట్లాడటం అని కాదు. ఇది ఈ లాస్ట్ 1 వీక్లో నేను ఇన్ న్యూస్లు మేబీ హైలైట్ కాకపోయినా ఇంకెన్నో ఉన్నాయో మరి మనకు తెలీదు. మామూలుగా లేడీస్ అయితే ఇంట్లో సేఫ్ అనుకుంటారు, లేకపోతే వర్క్ ప్లేస్లో మేము సేఫ్గా ఉన్నాం అని అనుకుంటారు. ఎందుకంటే వీఆర్ సరౌండెడ్ విత్ నోన్ పర్సన్స్ కాబట్టి మనం ఇక్కడ సేఫ్ ఏదైనా జరిగితే మనకి హామీగా ఉంటారనేసి అనుకుంటారు. ఇదేందండి బాబు, మనం ఇంట్లో కూడా లేడీస్ అనేవాళ్ళు ఇంట్లో కూడా సేఫ్గా లేరు, వర్క్ ప్లేస్లో సేఫ్గా లేరు. అరే, రోడ్డు మీద వెళ్తుంటే స్ట్రేంజర్స్ కాబట్టి సరే వాళ్ళతో మనకి ప్రాబ్లం, మనం చెప్తాం, అమ్మ తెలియని వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా అని చెప్తాం. కానీ ఇదేంది, మన ఇంట్లో సేఫ్టీ లేదు, వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేదు, ఇంకెక్కడ సేఫ్టీ ఉండేది లేడీస్కి? ఇది చాలా చాలా అంటే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇప్పుడు ఇది మామూలుగా ఒక లేడీస్ మామూలుగా వర్క్ ప్లేస్కి వస్తున్నారంటే నలుగురిలో కలిసి పని చేయాలి. వాళ్ళు ఏ నమ్మకంతో ఉంటారంటే వీళ్ళందరూ నాకు కలీగ్స్, సో కలీగ్స్తో ఏం ప్రాబ్లం ఉండదు అన్న ఇది మీద మనతో పని చేస్తారు. అంతేగాని ఈ రకంగా చూడటం అనేది ఫ్రెండ్లీనెస్ లాగానే ఉండాలి. దానికంటే మించింది ఇది అసలు మరీ పైశాచికం లాగా ఉంది. రీసెంట్గా ఒక న్యూస్ మనం చూశాను. అరే ఇది మరీ బఫెలోని గేదెను కూడా వదిలిపెట్టలేదయ్యా మీరు. ఏంది అసలు మన మగజాతి మరి ఎటుపోతుందో ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు అసలు. ఇంకొక న్యూస్ రీసెంట్గా నన్ను వాళ్ళ తండ్రే రేప్ చేస్తున్నాడంట 2 years నుంచి. ఒక అన్న చెల్లిని రేప్ చేస్తున్నాడంట. అసలు ఏంది అసలు ఈ సమాజం ఎటుపోతుంది ఏంది? ఒక రిలేషన్స్ పాడుగుడు లేకుండా తండ్రి కూతురు రేప్ చేయటం ఏంది, చెల్లిని అన్న రేప్ చేయటం ఏంది? అసలు దీనికి మనం మళ్ళీ ప్రొటెస్టులు చేయటం, క్యాండిల్ మార్చ్ చేయటం అనేది మనకు సరదా. మళ్ళీ వెళ్ళేసి ప్రొటెస్ట్ చేస్తాం. 1 week ఏమో మీడియా ఏమో టీఆర్పీ కోసం టక కొట్టేస్తూ ఉంటుంది ఆ ఛానల్ కోసం. ఇంక మామూలుగా ఉండదన్నమాట. ఇంక అయిపోయింది. ఎప్పుడో నాకు తెలిసి ఒక 10 to 12 years బ్యాక్ ఒక నిర్భయ కేసు జరిగింది. అది లాగారు నాకు తెలిసి 3-4 సంవత్సరాలు లాగారు. దాంట్లో ఒకడు ఎస్కేప్ కూడా అయిపోయినట్టున్నాడు, ఒకడు చచ్చిపోయినట్టున్నాడు. ఇన్ని సంవత్సరాలు లాగటం ఎందుకో తెలుసు. ఒక ఐ విట్నెస్ ఉంది తెలుసు. అసలు మన లా కూడా చాలా చాలా ఫాల్ట్ ఉంది. మన లా కూడా టక ఐ విట్నెస్ కేసు ఉందా అసలు ఇమ్మీడియట్గా అయిపోవాలి. ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఒక శిక్ష పడిందంటే ఇంకొకటి చేయడానికి భయపడాలన్నమాట. అరే ఇది చేస్తుంటే ఇలాగ జరిగిద్ది అన్న ఒక భయం అనేది కలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మామూలుగా చెప్తారు కదా, గర్ల్స్కి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాయ్స్కి గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇది కాదు నేర్పియాల్సింది. చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి నేర్పియాలి. అరే అమ్మాయిల్ని ఇక్కడ పట్టుకోకూడదురా నాయన, ఇది తప్పు. ఇలా చేయకూడదురా నాయన, ఇది తప్పు. చిన్నప్పుడు మన పేరెంట్స్ అమ్మాయిల్ని ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటారు. అసలు ముందు మన మగల్ని ముంచో పెట్టాలి అసలు. అరే మనకి కనటానికి ఒక అమ్మ కావాలి, ఇంట్లో రాఖీలు కట్టడానికి ఒక చెల్లి కావాలి, కాలేజీకి వెళ్ళిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ కావాలి, మళ్ళీ మ్యారేజ్కి ఒక వైఫ్ కావాలి. కానీ సమాజంలో మాత్రం ఆడవాళ్ళు బతకాల్సిన పని లేదు. విచ్చలవిడిగా అసలు ఈ న్యూస్లు ఏందిరా బాబు అసలు. ఇలా ఇట్ట తయారైపోతున్నారు ఏందో మగజాత, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలే అమ్మాయిని కనటానికి భయపడుతున్నారు. దాని మీద ఇది పైశాచికం. ఇంకేంది పంపించేది? ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మన మగాళ్ళు దీనికోసం కకృతి పడుతున్నారు. చదువు సంధ్యలో మాత్రం చూపించరు. మెడల్ చూసారా, మొత్తం అమ్మాయిలే తీసుకొచ్చారు. ర్యాంక్స్ చూసారా, మొత్తం అమ్మాయిల ర్యాంక్స్ తీసుకొచ్చేది. స్కూల్ టాపర్స్ ఎవరైనా ఉంటున్నారంటే ఈ మధ్య అమ్మాయిలు, కాలేజ్ టాపర్స్ ఎవరైనా ఉన్నారు అసలు వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను కూడా దాంట్లో ఒకనే, నేను కూడా మగాన్నే చెప్పుకోవాలి.
ఇట్లాంటి ఇలాంటి న్యూస్ జరిగినప్పుడు ఎవరికి ఒక మగాళ్ళ మీద ఒక జెంట్స్ మీద ఎవరికి నమ్మకం కలిగిద్ది? పోన్లే నేను వీళ్ళతో సేఫ్గా ఉన్నాను అని చెప్పేసి ఎలాగా బాబు? మన మెయిన్లీ మన జనరేషన్స్ నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో పాటు నా జనరేషన్ ఏదైతే ఉన్నారో నాకు తెలిసి నాది 38 ఏజ్. సో నా జనరేషన్లో ఏదైతే ఉంటారో వాళ్ళకి పిల్లలు ఇప్పుడే ఉండి ఉంటారు. నాకు తెలిసి 5th క్లాస్ 6th క్లాస్ లేదా ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలు అయితే ఉండి ఉంటారు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ముందుగా అబ్బాయి అయితే ముందుగా నేర్పియండి. అరే అమ్మాయిని మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు మనం ఈక్వల్. దేంట్లో అమ్మాయిలు తక్కువ కాదు. లెగిస్తే నువ్వు అమ్మాయి వీట చేయాలి, వీడు అబ్బాయి ఈ పనులు చేయకూడదు, ఇది అమ్మాయిల పని, ఇది అబ్బాయిల పని అని చాలా డిఫరెన్షియేట్ చేసి 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 మన పిల్లలు ఎలా నాటేసామంటే అమ్మాయిలు ఇలా ఉండకూడదు, అబ్బాయిలు ఇలా ఉండాలి, అబ్బాయిది పై చెయ్యి అమ్మాయిది కింద చెయ్యి అనేసి ఇట్లాంటి మెసేజ్ ఇస్తున్నాం మనం. అలాంటి మెసేజ్ నుంచి బయటపడేసి చైల్డ్హుడ్ నుంచి మనం నేర్పియాలి అసలు. బాబు అమ్మాయి అంటే మనకి దేవత, ఫస్ట్ దేవత అని చెప్పాలి. ఈరోజు శ్రావణ శుక్రవారం ఓ పూజించుకుంటాం, అమ్మ 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 మమ్మల్ని కాపాడమ్మా మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పేసి. మన హిందువుల్లో ఫస్ట్ ఇచ్చేది అమ్మవారికి ఇచ్చుకుంటాం ప్లేస్, ఫస్ట్ టాప్. అమ్మవారి కటాక్షం ఉంటే సూపర్, అసలు అమ్మవారి దేవుడు ఇది ఇది అనేసి. క్రిస్టియన్లో కూడా మేరీ మాత అని చెప్పి పూజించుకుంటాం, ఎందుకంటే జీసస్ని పుట్టించారు, మేరీ మాత చాలా గొప్పవారని పూజించుకుంటాం. నా ముస్లిం గురించి నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఎక్కడ చూసినా కానీ కూడా ఇన్ని రిలీజియస్లో చూసినా కానీ కూడా మెయిన్ మనల్ని ఆడవాళ్ళని గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి అనేసి ఏ బుక్స్ చూసుకున్నా కానీ కూడా అదే ఉంటుంది. అలాంటిది ఇట్లాంటి విషయంలోనూ అమ్మవారి కటాక్షం కావాలి, దేవత కటాక్షం కావాలి. అమ్మాయిల విషయంకి వచ్చేతలకి మాత్రం ఇంకేదేదో అసలు కేవ్ సేజ్ ఉంటారు చూడండి, వాళ్ళు బెటర్, వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు చక్కగా కాపాడుకునే వాళ్ళు. రాను పోతే అమ్మాయి అనేది మిగలదు. ఇట్టయితే ఇది డెఫినెట్లీ షూర్, అమ్మాయి అయితే మిగలదు, కొట్టుకు చేస్తారు. దయచేసి రెస్పెక్ట్ చేయండి మినిమం. ఇది మన మన జనరేషన్ వాళ్ళకి పిల్లలకి నేర్పించండి. అమ్మాయిని రెస్పెక్ట్ చేసి, ఒరే మనకి ఒక అక్క కావాలరా, ఒక చెల్లెలు కావాలరా, అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళని ఎలాగైతే రెస్పెక్ట్ చేసుకుంటామో సిమిలర్గా వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు కూడా కష్టపడి చదివి పైకొచ్చి, సొంతంగా చదివి పైకి వచ్చి తన కాళ్ళ మీద కాళ్ళు నిలబడాలనుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో ఇలాంటి పని చేసి తొక్కేయండి, మళ్ళీ మనకి మెడల్స్ కావాలి. సిగ్గు ఏమో నాకు ఇంక మాటలు రావట్లేదు దాని గురించి చెప్పడానికి. దయచేసి లా చేంజ్ అవ్వాలి. మరి ఇది ఎవరెవరు చూస్తారో నాకు తెలీదు. మన లా మాత్రం మనం చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి కేసులు మాత్రం ఇమ్మీడియట్గా క్లోజ్ చేసేయాలి అసలు. దయచేసి పిల్లలకి నేర్పించండి మొదటిగా నుంచి, అంతే, అంతకు మించింది ఏం లేదు. సో జై హింద్, జై జవాన్, బాయ్.